అవును, ఆ మూడవ దాసుణ్ణి నేనే. ఖచ్చితంగా నేనే. దేవుడు నాకు 2 చేతులిచ్చాడు, మంచి ఆరోగ్యమిచ్చాడు, కొద్దిపాటి సమయమిచ్చాడు. ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులే కదా. కాని నేను వాటిని నా భయమనే మట్టిలో, నా సోమరితనమనే మట్టిలో పాతిపెట్టేస్తున్నాను. ఆ మూడవ దాసుడికి పట్టిన గతే నాకు పడుతుందా? బర్నబా కళ్లలో భయంతో కూడిన కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. జనమంతా తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. బర్నబా అక్కడే అరుగుమీద మోకాళ్ల మధ్య తలపెట్టుకుని ఏడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతని భుజం మీద ఒక వెచ్చని ప్రేమతో కూడిన స్పర్శ తగిలింది. తల పైకెత్తి చూశాడు. సాక్షాత్తు యేసుప్రభు అతని ముందు నిలబడి ఉన్నారు. ఆయన కళ్లలో శిక్షించే కోపం లేదు, తండ్రిలాంటి కరుణ ఉంది. బర్నబా లేచి నిలబడి గద్గద స్వరంతో ఇలా అన్నాడు, ప్రభూ, నన్ను క్షమించు. ఇందాక నువ్వు చెప్పిన ఆ పనికిమాలిన మూడవ దాసుణ్ణి నేనే. నా దగ్గర ఏమీ లేదు దేవా. నేను చాలా భయస్తుణ్ణి. ఏ పని చేసినా ఓడిపోతానేమో అని భయం. నా తలాంతును నేను వాడలేకపోతు